మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ క్రింద 2023-24 సంవత్సరానికి గాను చేసిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి, ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామోరి అమూల్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్, నీటి యాజమాన్య సంస్థ వారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఝాన్సీ, అంబుడ్స్మన్ ఏపీడీఎస్ భాస్కర్, ఎస్ఆర్పీటీ వెంకటేశ్వరరావు పాల్గొని 2023-24 ఉపాధి హామీ పనులపై పరిశీలనలు చేశారు. ఉపాధి హామీ టీఏలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పీడీ జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ 16వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మొత్తం ఉపాధి హామీ పనులు 855 పనులకు గాను 6,35 లక్షల ఆడిట్ నిర్వహించడం జరిగిందని, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 25 పనులకు గాను 1,78 లక్షలు ఆడిట్ నిర్వహించారని తెలిపారు. వాటిపై సామాజిక కమిటీ ప్రజావేదిక ద్వారా వివరాలు తెలిపారని అన్నారు. దుద్దవాడలో జామ మరియు మామిడి మొక్కలు తీసివేసి రైతుల పొలం దున్నటంపై తనిఖీ బృందం విచారణ కోరామని, రైతులు మాట్లాడుతూ మొక్కలకు తెగులు రావడంతో వాటిని తొలగించామని తెలిపారని అన్నారు. ప్రజావేదిక ద్వారా అన్ని పనులపై చదివి ఉపాధి హామీ సిబ్బంది వినిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.